హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు శివాని వ్లాగ్స్. ఈరోజు వీడియో ముచ్చట ఏందంటే, నేనైతే పాత సీడీస్‌తోని ఒక మంచి డీఐవై చేస్తున్నాను. అండ్ ఇది సీడీస్ అనే కాదు, మీ దగ్గర కార్డ్‌బోర్డ్ ఉంటే కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఫైనల్ అవుట్‌పుట్ చాలా బాగుంది. వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ మరి అది ముఖ్యంగా చెప్తున్నాను. అదేంటంటే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్లీజ్ అండి. అండ్ అలాగే చెప్తున్నానండి, ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అసలు కామెంట్స్ ఎందుకు చేయట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అంటే మీరు చేసే కామెంట్ వల్ల నాకు మంచి బూస్టప్ ఉంటుంది కదా! సో, అయితే నన్ను నేను ఏదైనా కరెక్ట్ చేసుకోవడం గాని, నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మీరు సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది కదా నాకు, మీరు చేసే కామెంట్స్ వల్ల. సో, అందుకోసం అనేసి నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. నేను చేసే వీడియోస్ మీకు నచ్చుతున్నాయో లేదో నాకు తెలియాలి కదా! సో, అందుకోసం అనేసి మీరైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ ఓకే, మరి వీడియోలోకి వచ్చేస్తే నేనైతే ఇంకా సీడీస్‌నైతే ఆ పాత సీడీస్‌నైతే ఇంకా నా దగ్గర ఉన్న అక్రిలిక్ కలర్స్‌తోనైతే మంచి టర్న్ అవుట్ చేశానన్నట్టు. ఇంకా నేనైతే వీటినైతే మీషోలో ఇప్పుడు చాలా వాల్ డెకోర్ ఐటెమ్స్ అని టైప్ చేయగానే ఇట్లా వస్తున్నాయి కదా! ఇంకా నేను వాటినైతే థీమ్‌గా చేసేసుకొని ఈ డీఐవై చేస్తున్నానన్నట్టు. ఇంకా నేనైతే పింట్రెస్ట్‌గా వాటిని పిక్స్ తీసుకొని ఇంకా వాటిని డ్రాయింగ్ కూడా చేసేసాను. అండ్ మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ డీఐవై చాలా ఆ వాల్‌కి చాలా మంచి లుక్‌నిచ్చేసిందన్నట్టు. అండ్ ఎవరికైనా ఇల్లు అందంగా కనిపించాలనేసి, మనమున్న ప్లేస్ మంచి పీస్ ఆఫ్ మైండ్‌గా ఉంటే, మన మైండ్ గూడా ఫ్రెష్‌గా ఉంటుంది గదా! అందుకోసమని చాలామంది ఏంటంటే, ఇంటిని మంచిగా అందంగా అలంకరించుకుంటారనన్నట్టు. సో, నేను కూడా అలాగే. బట్ కాపోతే ఏంటంటే, నేను మనీని ఇన్వెస్ట్ చేయకుండా నాకున్న టాలెంట్‌తోని ఇంటిని చాలా అందంగా మార్చుకుంటానన్నట్టు. ఇంకా అండ్ ఇవి డీఐవై కూడా అందుకే, అంటే ఏంటంటే, మన రూమ్‌లో ఇలాంటిది ఉంటే బావుంటుంది కదా! అన్న మైండ్ సెట్ ఉంటుంది కదా! మనం ఎక్కడైనా ఏదైనా చూస్తే ఇది నా రూమ్‌లో ఉంటే బావుంటుంది కదా! అరే! ఇట్లా ఉంటే బావుంటది. సో, అనేసి ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అనంటే, ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు చూడు, వాల్ డెకోర్ ఐటెమ్స్ ఎక్కడనైనా మనం చూసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌గా ఎక్కడైనా ఏదైనా మనం చూస్తే దాన్ని మనం అరే! ఇది నా దగ్గర గూడా ఉంటే బావుండు కదా! అనేసి అనుకుంటూ ఉంటాం. బట్ కాకపోతే నేను అక్కడితో ఆగిపోకుండా దాన్ని నేను ఇంకా క్రియేటివ్‌గా ఆలోచించేసి దాన్ని ఇంకా నేనైతే నా రూమ్‌లో సెట్ చేసేసుకుంటానన్నట్టు అలాగా. అదే ఈ ఐడియా అన్నట్టు. సో, అయితే ఇంకేంటంటే, నేను వాల్ డెకోర్ ఐటెమ్స్ అనేసి మీషోలో టైప్ చేసి ఏమొస్తాయి అట్లా టైప్ చేస్తే అనేసి నేను థింక్ చేశాను. అదే టైం ఇట్లా టైప్ చేసేగానే ఇంకా నాకు ఇట్లా వచ్చేసినాయి అన్నట్టు. ఇంక ఇట్లా సర్కిల్‌లో ఇంకా 3 షేప్‌లో ఇట్లా వచ్చేసినాయి. ఇంకా నేనేమనుకున్నానంటే, అరే! మన దగ్గర పాత సీడీస్ ఉన్నాయి. ఇంకా దాంతోని మనం ఎందుకు ట్రై చేయకూడదు అన్న ఆ థాట్‌తోనే నేనైతే ఈ ఐడియాని అయితే ట్రై చేశాను. అండ్ నిజంగా ఫైనల్ అవుట్‌పుట్ చాలా నచ్చింది నాకైతే. మీరు కూడా వీడియోని ఎండ్ వరకు చూస్తే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అండ్ వీడియోని చూడడమే కాకుండా అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను చెప్తున్నాను నిజంగా ప్రామిస్, మీరు కూడా ఈజీగా సింపుల్‌గా చేసేస్తారు. అండ్ ఇది ఒక మంచి ఈ సమ్మర్ హాలిడేస్‌లో పిల్లలకి మాత్రం ఇలా నేర్పిస్తే వాళ్ళకి ఆర్ట్ మీద ఇంట్రెస్ట్ కలగడం గానీ, ఇంకా ఇట్లాంటి క్రియేటివ్ మైండ్ సెట్ అనేది వాళ్ళకి కూడా అలవాటైపోతుంది గదా! సో, అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియోలో నేను ఇలా మాట్లాడుతూ అది ఇది చేస్తుంటే అండ్ మీకు కూడా బోర్ కొట్టొచ్చు. అండ్ వీడియో విషయానికొచ్చేస్తే ఏంటంటే, అండ్ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయకున్నా అవసరం లేదు. మీకు చూడగానే వీడియో చూస్తుండగానే ఈజీగా అర్థమవుతుంది. నేను వీడియోలో దేని తర్వాత ఏం చేస్తున్నా, ఏ ప్రాసెస్ ఏంటని ఈజీగా మీకే అర్థమవుతుంది. అండ్ ఇక్కడ నుంచి మన మాటలు మొత్తానికి స్టాప్. అండ్ స్టాప్ అనంగానేసి మీరైతే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోకండి. అండ్ ఓకేనా, ఈ వీడియోకి అయితే మాక్సిమం కొంచెం మంచి రీచ్ వస్తదని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ ఈ వీడియోతోని కొంచెం మన ఛానల్‌కి రీచ్ వచ్చేటట్టు చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. అండ్ అలాగే ఈ వీడియోకైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టడం అసలే మర్చిపోకండి.
ఆ! ఆగండి. ఆగండి. వీడియోని స్కిప్ చేసి వెళ్తున్నారా? మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ ఇచ్చి, కామెంట్ పెట్టి వెళ్ళండి. వీడియో ఎలా ఉందో. ఓకేనా మరి?